Hi guys, welcome to Diploma EC 1 to 6 semesters. Welcome to the part 3. ఇప్పుడు మనము ఇందాక A+B A-B చూసాము. అలాగే క్యాషువల్ ఎట్లా చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మనం క్యాషువల్ చూసుకున్నట్లయితే FX991ES ప్లస్ క్యాషువల్ సెకండ్ ఎడిషన్ తీసుకున్నాను నేను. ఇప్పుడు మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి. క్యాష్ ఆన్ చేసుకుంటే మనకి ఇలా ఉంటుంది డిస్ప్లే. మనము మ్యాట్రిక్స్ అనేది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మ్యాట్రిక్స్ ఎలా లోడ్ చేయాలి, బి ఎలా లోడ్ చేయాలి, దాన్ని డిటర్మినేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, డైమెన్షన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనేది. ఇప్పుడు మనము మోడ్ సెటప్ చేసుకుందాము. మోడ్ సెటప్ చేసుకొని తర్వాత మ్యాట్రిక్స్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. మ్యాట్రిక్స్ అనేది 6 దాంట్లో ఉంది. 6 ప్రెస్ చేద్దాం. 6 ప్రెస్ చేస్తున్నా. 6 ప్రెస్ చేసా. ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ బి అడుగుతుంది. ఇప్పుడు మనము ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏ దగ్గర 1 2 3 4 ఉంది. మ్యాట్రిక్స్ బి దగ్గర 5 6 7 8 ఉంది. ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ బి రెండు ఎలా లోడ్ చేయాలి. ఇక్కడ మ్యాట్రిక్స్ సి కూడా ఉంది. కావాలంటే ఇంకొకటి మ్యాట్రిక్స్ సి పెట్టుకొని లోడ్ చేసుకున్నా పర్వాలేదు. కాకపోతే మ్యాట్రిక్స్ సి కంటే మించి ఎక్కువ ఏమి ఉండదు. ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ బి చూసుకుందాం. మ్యాట్రిక్స్ ఏ ఎలా లోడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏముంది 1 2 3 ఉంది. ఇప్పుడు మనము 1 ప్రెస్ చేస్తే మ్యాట్రిక్స్ ఏ లోడ్ చేయొచ్చు. 1 ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏ లోడ్ చేద్దాము. ఇలా డిస్ప్లే అవుతుంది. మనకి అర్థం కాదు బిగినర్స్కి, కానీ ఫ్రెషర్స్కి అర్థం కాదు ఇవి. కానీ ఇందులో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మ్యాట్రిక్స్ 1x2 1x2 అనేది ఎట్లా ఉంటుంది, 1x3 అనేది ఎట్లా ఉంటుంది, 3x3 ఎట్లా ఉంటుంది, 3x2 ఎట్లా ఉంటుంది, 2x3 ఎట్లా ఉంటుంది, 2x1 ఎట్లా ఉందో చెప్పాను. మొత్తం 6 ఉన్నాయి. 6 కింద డౌన్ ప్రెస్ చేసుకుంటే 6 + 3 8 ఉన్నాయి. మొత్తం 8 ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఇప్పుడు మనము చూసుకున్నట్లయితే ఇక్కడ 2 rows ఉన్నాయి, 2 columns ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాము, 2 rows 2 columns అంటే 2x2 అంటే ఇది 2x2 కదా. 2x2 ఎక్కడ ఉంది చూద్దాం. 5లో ఉంది 2x2. నెక్స్ట్ 5 మీద ప్రెస్ చేద్దాము. అడుగుతుంది ఇక్కడ 4 ఎలిమెంట్స్ అడుగుతుంది. మనం 4 ఎలిమెంట్స్ ప్రెస్ చేసేద్దాము. 1 ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ప్రెస్ చేశాను. =2 కొడదాము. =2 పెడితే లోడ్ అయిపోతుంది. ఇంట్లో చూడండి, =2 కొట్టాను, లోడ్ అయిపోయింది. నెక్స్ట్ 2 =2 కొట్టాను, లోడ్ అయిపోయింది. అలాగే మనము ఇక్కడ ఉంది కదా, ఇది బ్లాక్ మార్క్ అనేది ఇక్కడ కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే సైడ్ బటన్ నొత్తాను కదా, పక్కకి జరుగుతుంది అంటే సైడ్ అవుతుంది పక్కకి. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 3 =2. నెక్స్ట్ ఫోర్త్ ఎలిమెంట్ 4 =2 వేసేసాం కదా. నెక్స్ట్ ఆన్ బటన్ వత్తండి. ఆన్ బటన్ వచ్చేసి నెక్స్ట్ మనకి ఆన్ బటన్ వచ్చిన తర్వాత మ్యాట్రిక్స్ బి ఎలా లోడ్ చేయాలని చాలామంది డౌట్, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, షిఫ్ట్ ఇప్పుడు బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఇక్కడ మనకు ఇవి ఎందుకు ఇచ్చారంటే ఎల్లో కలర్ ఉంది కాబట్టి షిఫ్ట్ ఒత్తాలి. నెక్స్ట్ ఇక్కడ పింక్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ పింక్ కలర్ ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో అవి ఒత్తాలి. కనిపిస్తున్నాయి కదా పింక్ కలర్ ఎలిమెంట్స్, అవి ఒత్తడానికి పింక్ కలర్. నెక్స్ట్ ఇప్పుడు మ్యాట్రిక్స్ బి లోడ్ చేద్దాము. ఇందాక ఆన్ బటన్ ప్రెస్ చేశాను కదా. నెక్స్ట్ షిఫ్ట్ బటన్ ఒత్తి మ్యాట్రిక్స్ అనేది ఎక్కడ ఉంది చూసుకోండి. ఇక్కడ మనకి మ్యాట్రిక్స్ లేదు, ఇక్కడ ఉంది మ్యాట్రిక్స్. చూడండి, మ్యాట్రిక్స్ ఉంది. ఇది ప్రెస్ చేయగానే ఇలా డిస్ప్లే అవుతుంది. మనకేం అర్థం కాదు. ఇట్లా అర్థం కానప్పుడు ఒక డైరెక్ట్గా ఫాలో అయిపోయింది. డైమెన్షన్స్ అంటే ప్లస్ కానీ ఇంటూ కానివ్వండి, మైనస్ సబ్ట్రాక్షన్ కానివ్వండి, ఏమన్నా దీంట్లో చేయాలనుకుంటే డైమెన్షన్స్లోకి వెళ్ళండి. డైమెన్షన్స్ 1. ఇందాక మ్యాట్రిక్స్ ఏ అడుగుతుంది, మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ అడుగుతుంది. ఇందాక మనం మ్యాట్రిక్స్ ఏ దీంట్లో లోడ్ చేసేసాము. ఇప్పుడు మ్యాట్రిక్స్ బి లోడ్ చేద్దాం. అంటే 2 ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ 1 2 3 అని. ఇప్పుడు మ్యాట్రిక్స్ 2 లోడ్ చేస్తున్నాం కాబట్టి 2. మళ్ళీ ఇట్లా అడుగుతుంది ఇక్కడ ఏ ఫామ్లో ఉందని. ఇది కూడా అంతే, 2x2 ఫామ్లో ఉంది. అంటే 2x2 అంటే 2x2 ఎక్కడ ఉంది 5.
చూడండి ఇక్కడ 5 ఇక్కడ లోడ్ చేసేద్దాము. 5 ఈక్వల్స్ టు 6 ఈక్వల్స్ టు 7 ఈక్వల్స్ టు 8 ఈక్వల్స్ టు లోడ్ చేసాం కదా. నెక్స్ట్ ఆన్ బటన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ షిఫ్ట్ 4 మ్యాట్రిక్స్ ఎక్కడ ఉంది, 4 మీద ఉంది. ఇప్పుడు మనము ప్లస్ మైనస్ ఇంటూ చూద్దాం. ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏ, ఇక్కడ మ్యాట్రిక్స్ బి, మ్యాట్రిక్స్ ఏ. మనకి కావాల్సింది మ్యాట్రిక్స్ ఏ అండ్ మ్యాట్రిక్స్ బి. అంటే 3 కావాలి, 4 కావాలి. అంటే 3 ప్రెస్ చేద్దాం. ఫస్ట్ 3 ప్రెస్ చేయగానే మ్యాట్రిక్స్ ఏ ఇలా డిస్ప్లే అవుతుంది. మనకి కావాల్సింది ప్లస్ మైనస్ అడుగుతుంది. అని ఇప్పుడు ప్లస్ చేస్తే ప్లస్ వస్తుంది, మైనస్ చేస్తే మైనస్ వస్తుంది. క్రాస్ అవుతుంది, క్రాస్ వస్తుంది. డివిజన్ అవుతుంది, డివిజన్ వస్తుంది. ఏది కావాలన్నా ఇట్లా ప్రెస్ చేసుకోవచ్చు. అంటే మ్యాట్రిక్స్ ఏ లోడ్ చేసానికి ఇప్పుడు మనకు కావాల్సింది ప్లస్. నెక్స్ట్ ఆన్ బటన్ మీద క్లిక్, ప్లస్ వస్తాను ఆన్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను, వెళ్ళిపోయింది. మళ్ళీ నెక్స్ట్ షిఫ్ట్ 4 ఎందుకంటే మ్యాట్రిక్స్ ఇక్కడ ఉంది కాబట్టి. ఇక్కడ చూడండి మ్యాట్రిక్స్ 4 షిఫ్ట్ 4 3 ప్రెస్ ఇందాక అట్లేకనే చెప్తున్నా, మళ్ళీ రివర్స్ చేసి చెప్తున్నాను. 3 మ్యాట్రిక్స్ ఏ వచ్చేసింది. నెక్స్ట్ ప్లస్ మళ్ళీ షిఫ్ట్ 4 మ్యాట్రిక్స్ బి అంటే 4 మ్యాట్రిక్స్ ఏ ప్లస్ మ్యాట్రిక్స్ బి ఈక్వల్స్ టు ప్రెస్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. మనం చూసుకుంటే అటు సైడ్ జరుపుకుంటే మనకి ఇక్కడ ఆన్సర్స్ అంటే డిస్ప్లే అవుతుంది. 6, 8, 10, 12. ఇందాక మనము ఫస్ట్ చేసాం కదా, ఆన్సర్ చూసుకుందాము. 6, 8, 10, 12 6, 8, 10, 12 ఈక్వల్గా వచ్చాయి. అలాగే మ్యాట్రిక్స్ బి, ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ బి క్వశ్చన్ అనేది సేమ్ తీసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఆన్సర్స్ కూడా సేమ్ వస్తాయి అనుకోవచ్చు. కొంతమంది అనుకుంటారు, అట్లా అనుకోకుండా అట్లా. ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏ ఉంది, మ్యాట్రిక్స్ బి ఉంది. ఇప్పుడు మనం చేయాల్సిన సబ్స్ట్రాక్షన్ ఒకటే చేయాలి. నెక్స్ట్ ఏసీ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఏబి దీంట్లో ఆల్రెడీ ఉన్నాయి, కాకపోతే మనం సబ్స్ట్రాక్షన్ చేయాలి. దీనిలో ఎడిషన్ ఉంది. కాకపోతే షిఫ్ట్ 4 ఇందాక లెక్కనే మ్యాట్రిక్స్ 3 అంటే మ్యాట్రిక్స్ ఏ అంటే 3. నెక్స్ట్ 3 బటన్ మీద క్లిక్ చేసాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సబ్స్ట్రాక్షన్ చేయాలి, అంటే మైనస్ మళ్ళీ షిఫ్ట్ 4 మ్యాట్రిక్స్ బి 4 ఇట్లా క్లిక్ చేసాను. మ్యాట్రిక్స్ ఏ మైనస్ మ్యాట్రిక్స్ బి ఇందాకండి మ్యాట్రిక్స్ ఏ ప్లస్ మ్యాట్రిక్స్ బి. ఆన్సర్ ఏమొస్తుంది, -4 -4 -4 -4 సేమ్ ఆన్సర్స్ చూసారు కదా. -4 -4 -4 -4. మనకి ఎగ్జామ్స్లలో క్యాష్ అనేది ఎలా ఉంటుంది, క్యాష్ తీసుకెళ్ళడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. అలాగే ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వెళ్తే కనుక క్యాష్ అనేది ఎలా ఉండదు. కాకపోతే ఇలా సింపుల్ మెథడ్స్ చేసుకోవడం వల్ల మనకి నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ఇంకా ప్రాబ్లమ్స్ అన్ని తొందరగా అర్థమవుతాయి.